వెల్కమ్ టు కుక్ బుక్ బై సంధ్య. ఈరోజు వీడియోలో దోసకాయ రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. దోసకాయలు 2 తీసుకొని పైన తొక్క తీసేసి ఇలా కట్ చేసుకొని దోసకాయ లోపల ఉన్న విత్తనాలన్నిటినీ ఒక బౌల్లో తీసుకొని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత దోసకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే కొద్దిగా చింతపండును కూడా నానబెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక గుప్పెడు పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత ఒక 5-6 పచ్చిమిర్చిని వేయించుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత పక్కకు తీసేసుకొని ఒక రోల్ తీసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి. ఇప్పుడు పల్లీల్ని పచ్చిమిర్చిని రోట్లో వేసుకొని మెత్తగా దంచుకోవాలి. తర్వాత నానబెట్టిన చింతపండును వేసుకోవాలి. చింతపండు కూడా మెత్తగా నలిగిన తర్వాత ఇందులోని ఒక వెల్లుల్లిపాయని వలుచుకొని వేసుకోవాలి. అలాగే ఒక స్పూను జీలకర్రను కూడా వేసుకోవాలి. వీటిని కూడా మెత్తగా దంచుకున్న తర్వాత మనం ముందుగా దోసకాయ విత్తనాలు తీసి బౌల్లో పెట్టుకున్నాం కదా, అవి వేసుకొని కొద్దిగా కల్లుప్పు వేసుకొని దంచుకోవాలి. ఈ పచ్చడిలో సాల్ట్ కన్నా కూడా కల్లుప్పు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విత్తనాలు అనేవి బాగా మెత్తగా నలిగేంత వరకు దంచుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని సగం యాడ్ చేసుకొని సగం పక్కన పెట్టుకోవాలి. రోట్లో వేసుకున్న దోసకాయ ముక్కల్ని మెత్తగా నలిగేలాగా దంచుకొని ఇప్పుడు మిగిలినవి కూడా వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్న దోసకాయ ముక్కలు మరీ మెత్తగా దంచుకోకుండా కొద్దిగా కచ్చాపచ్చాగా దంచుకుంటే మనం రైస్లో తినేటప్పుడు కలుపుకోవడానికి బాగుంటుంది. ఈ దోసకాయ పచ్చడి వైట్ రైస్లోకి అలాగే పులిహోరలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పచ్చడి అనేది దంచుకోవడం అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడి అంతటిని కూడా తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోవాలి. దీన్ని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న పచ్చడికి ఇప్పుడు తాలింపు రెడీ చేసుకుందాం. తాలింపు కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, పచ్చిపప్పు, అలాగే మినపగుళ్ళు, జీలకర్ర యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా కరివేపాకుని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపుని ఈ చట్నీలో వేసుకుంటే సరిపోతుంది. ఇంతే అండి, చాలా టేస్టీ దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు